పలుచోట్ల సాక్షి మీడియా సంస్థల మీద దాడులు చేస్తున్నారు. ఈ విధంగా వరుసని హింసించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయంగా ఉందంటే మమ్మల్ని ఏదో చేస్తారని కాదు. ఇలా మీరు అందరినీ చేసిన తర్వాత అందరూ కూడా కక్ష కట్టేస్తే, రేపు ప్రభుత్వం మారితే వీళ్ళందరూ మేము కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతారా, అవ్వరా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయాందోళన నా గుండెల్లో ఉందని మనవి చేస్తున్నా. ఇప్పుడేదో జైల్లో పెడతారనో, ఇప్పుడేదో దాడులు చేస్తున్నారనో, ఇప్పుడేదో హింసిస్తున్నారనే భయం నాకు ఏ కోశానా లేదు. కానీ ప్రభుత్వం మారినప్పుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రభుత్వం కుప్ప కూలిపోయినప్పుడు, లోకేష్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ అరాచకాలకు బలైపోయినటువంటి వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు కక్షగట్టి తిరగబడితే ఏం చేయగలుగుతాం? మేము ఆపగలుగుతామా, ఆపలేమా అనేటువంటి ఒక భయం నాకు కలుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్షి మీద దాడులు ఏంటి, సాక్షిని తగలేయటం ఏంటి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చేయటం ఏంటి? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు కూడా అలా చేయండి అనేటువంటి మార్గాన్ని మీరు చూపుతున్నారా? నాకు బాధ కలిగించే అంశం ఏమిటంటే, సాక్షి మీద దాడులు చేస్తున్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆర్గనైజ్ చేస్తున్నారు. కూటమికి చెందినటువంటి నాయకులే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏదో స్పాంటేనియస్గా స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చి వాళ్ళు దాడులు చేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ వీళ్ళు అలా కాదు. మొత్తం అంతా గ్యాదర్ చేసి సాక్షి ఆఫీస్ మీదకి రాళ్ళు వేద్దాం, సాక్షి ఆఫీస్ మీద ఈ కోడిగుడ్లు వేద్దాం, సాక్షి ఆఫీస్ను ధ్వంసం చేద్దాం అని ఒక ఆర్గనైజ్డ్గా మీరు చేస్తున్నటువంటి తప్పిదాలు రాబోయే కాలంలో ఎంత ప్రమాదాన్ని సూచిస్తాయి అనేదే నా గుండెల్లో భయాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి దూరదృష్టి లేక ఈ పనులు చేస్తున్నారా అని అనుమానం కలుగుతూ ఉంది. దూరదృష్టి లేని దుర్మార్గపు పనులు ఇవాళ మీరు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇటువైపు నుంచి కూడా అలాంటి ప్రమాదాలు వచ్చేటటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు. మేము ఆపిన ఆగనటువంటి పరిస్థితికి మా కార్యకర్తల్ని మీరు రెచ్చగొడుతున్నారు. రేపేమవుతుందనేటువంటి భయం నాకు కలుగుతుందని మనవి చేస్తున్నాను. రేపు జరగబోయే పరిణామాలు ఎంత వికృతంగా ఉంటాయోననేటువంటి భయం. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం మీద దాడులు జరిగినా, తెలుగుదేశం సంస్థల మీద దాడులు జరిగినా ఆనందపడతామని మీరు అనుకుంటారేమో. అది సమాజానికి మంచిది కాదనేదే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అలాంటి పరిస్థితులను క్రియేట్ చేసుకోవటం సరి